వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ బోస్ సాగిరాజు. ఈరోజు మనం బి ఆంజనేయరాజు గారి ఔషధ వనంలో ఉన్నాం. ఈ ఔషధ వనంలో ఉన్న ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ఔషధ గుణం ఉంది. ఆ అనేక ఔషధ గుణాల గురించి, ఏ మొక్కలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఎలాంటి రోగాలకి వాటిని వినియోగించవచ్చు, ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ ఆంజనేయరాజు గారిని అడిగి తెలుసుకుందాం. రాజుగారు, మనం వస్తుంటే నేల ఉసిరి, పాతాల గరుడ ఇవన్నీ వివరించారు. ఇవన్నీ అంటే సాధారణ ప్రజలకే ఈ గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ ప్రతి వ్యక్తికి చాలా సుపరిచితమైన చెట్టు మామిడి చెట్టు. అవును, మామిడి పండు అనేది మన ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు మామిడి పండు ఇష్టం లేని వాళ్ళు. అవునండి. మామిడి చెట్టు అనేది చాలా విరివిగా కనిపిస్తుంటుంది. అవును, మామిడి చెట్టుకు కూడా మీ ఔషధ శాస్త్రంలో మంచి ప్రముఖ స్థానం ఉంది అని విన్నాను. అవునండి. దీనికి మామిడి చెట్టు యొక్క ఔషధ గుణాలు మా ప్రేక్షకులకు కూడా వివరిస్తే. తప్పనిసరిగానండి. మామిడి చెట్టు కూడా అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయండి. మీరు ఏదైతే పట్టుకున్నారో ఫస్ట్ ఆకుతోటి మొదలు పెడతానండి. ఈ ఆకు ఏదైతే ఉందో ఈ ఆకుని ఇలా మీరు చుట్టుకోండి. ఇలా చుట్టుకుని దీన్ని జస్ట్ చివరికి వరకండి. దీంతో పళ్ళు తోముకోండి. పళ్ళ నుంచి రక్తం కారటం కానీ, సీము కారటం కానీ అవన్నీ కూడా వారం రోజుల్లో ఆగిపోతాయి. ఓకే, అంటే మనం సాధారణంగా ఊర్లలో వేప పుల్లే వాడుతూ ఉంటారు. అవునండి, కానీ ఈ మామిడాకుకి అద్భుతమైన గుణం ఉందండి. ఓకే, అలాగే అదే విధంగా మంచి ఆరోగ్యంగా ఉన్న మామిడాకులు రాలిపోయినవి ఉంటాయి కదండి, దాన్ని మీరు కాల్చి భస్మం చేసుకుని ఆ భస్మంతో పళ్ళుతోనే కూడా ఇవాళ మోడర్న్ దీంట్లో ఉన్న పళ్ళకి శుభ్రం చేసే ఎన్ని రకాలు అమ్ముతున్నారు అన్నిటికన్నా అద్భుతంగా అది పనిచేస్తుందండి. అంత అద్భుతమైన గుణం మామిడాకులో ఉందండి. చాలా మందికి తెలియదు ఈ విషయం. తెలియదండి. అలాగే మామిడి బార్క్ ఉంది, మీకు బాగా విరోచనాలు అవుతున్నాయి, జాడించి నీళ్ళ విరోచనాలు అవుతున్నాయి. ఒక 5వ 10వ అయ్యేటోడికి ఏంటండి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వాళ్ళు మీకు ఫ్లూయిడ్స్ ఎక్కింతారు, అనేక రకాలు 30-40 వేలు బిల్లు వేస్తారు ప్రాబ్లమ్ని బట్టి. ఎంతోమందికి బాడీలో ఉన్న మినరల్స్ అన్నీ తగ్గిపోయి డీహైడ్రేషన్ వచ్చేసి శవబతికిలోకి వెళ్తారు. కానీ మామిడి చెట్టు ఏదైతే బార్క్ ఉందో ఆ బార్క్ తీసుకుని మీరు దాన్ని బాగా నూరి పేస్ట్ లాగా ఒక తులం నుంచి 2 తులాలు మనిషి బరువును బట్టి వయసును బట్టి కనుక మధ్యలో కలిపి తాగించేస్తే 2 డోసులతోటి మీకు మోషన్స్ అనేవి బంద్ అయిపోతాయి. అదేవిధంగా మామిడి చెట్టుకి ఎక్కడైనా నాటు తగిలినా, కత్తిఘాటు పెట్టినా జిగురు వస్తుంది. అవును, ఆ జిగురు కూడా అదే లక్షణాన్ని, కడుపులో ఏవైతే అల్సర్స్ ఉంటాయో అల్సర్స్, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీద చాలా బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా కాలి గోల్డ్ పుచ్చు, అలాగే కాలి వేళ్ల మధ్యన చాలామందికి పుళ్ళు పడతాయి ఉంటాయి, దాన్ని గజ్జి అంటారు ఆయుర్వేద శాస్త్రంలో. అవును, అంచేత అది తగ్గదు, అక్కడ ఫంగస్ ఉంటుంది అన్నమాట. ఆ ఫంగస్ వల్ల ఏమవుతుందంటే అది తగ్గడం మానేసి సంవత్సరాల కొలిది దాన్ని ఇబ్బంది పెడతా ఉందండి. అవును, అదే మామిడి జిగురు మీరు చిక్కగా గంధం లేక చేసుకుని దాన్ని అక్కడ రాసేసుకుని ఒక వేడిగా కాపడం కనుక పెడితే అది ఒక వారం రోజుల్లో ఆ పుళ్ళన్నీ తగ్గిపోతాయి. అంటే మామిడి జిగురు గజ్జికి, అంటే ఫంగస్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మీరు మామిడాకుని ఏ విధంగా వాడారో ఆ విధంగా పుల్లను కూడా మీరు దంత దావనానికి వాడుకోవచ్చు. నోటి దుర్వాసన అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. అవును, అనేక మందికి నోటి దుర్వాసన, చాలా మందికి. ఆ నోటి దుర్వాసన తగ్గాలి అంటే మీరు డైలీ మామిడి పుల్లతోటి పళ్ళుతామండి. ఒక్క వారం నుంచి 10 రోజులు తోమేసరికి పూర్తిగా ఫ్రెష్ అయిపోయి మీకు నోటి దుర్వాసన అనేది ఇంకా ఎట్టి పరిస్థితుల్లో రాదు. అదండి. ఇప్పటి వరకు ఈ విషయం తెలియక చాలా పేస్ట్ల కంపెనీలు ఉప్పు ఉందా, వేపాకుందా, ఇయ్యంది. ఇప్పుడు మామిడాకుందా అంటారేమో. ఆ విధంగా మామిడిని వాడుకోవచ్చండి. అదేవిధంగా ఈ మామిడి పండు ఉంది కదండి, మామిడి పండు మనం తిన్న తర్వాత అందులో టెంక వస్తుంది. ఆ టెంక లోపల జీడి అనేది ఉంటుందండి. అవును, ఈ జీడిని ఆటవికులు, ఇప్పుడు మన సాలూరు, అరకు, పాడేరు, ఆ పైన ఒరిస్సా, అక్కడ అడవుల్లో కూడా అనేక రకాలైన మామిడి చెట్లు ఉంటాయండి. అడవి మామిడి అంటారు అది. ఆ మామిడి చెట్లు యొక్క పళ్ళు ముగ్గిపోయి రాలిపోయి టెంకల కింద ఉంటాయండి. ఆ టెంకలు ఏరుకొచ్చి పప్పు కొట్టుకుంటారు వాళ్ళు.
ఆ పప్పు ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేశారో వాడే ఆ సంవత్సరం ఆ గూడానికి నాయకుడు. ఓకే, ఎందుకంటే దానివల్ల అంత ఉపయోగాలు ఉన్నాయి. ఎంతో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి అది. ఎందుకు అంటే వాళ్ళకి పాపం సెలయేరులో నీళ్లు, ఈ చెరువుల్లో నీళ్లు చిక్కబడిపోతాయండి వేసవికాలం. చిక్కబడిపోయి డయేరియా అనేది, కలరా అనేది, పొట్టలో అనేక రకాలైన బ్యాక్టీరియాలు చేరతాయి. ఆ నీళ్ళే తాగేస్తారు వాళ్ళు. పసిరిలో వచ్చేసినా సరే ఆ నీళ్లు తాగుతారు. వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఉంది కాబట్టి వాళ్ళని ఏం చేయదు. అదే మన దగ్గర మామిడికాయ పచ్చడి పట్టుకుంటాం, కొన్ని ప్రాంతాల్లో అది కూడా పచ్చడి టెంక కూడా పచ్చడి పట్టుకోవచ్చండి, మనం కూడా పట్టుకోవచ్చు. ముక్కలుగా అవి కూడా పట్టుకుంటాం, అవి కూడా పచ్చడిలో వేసేసుకోవచ్చండి. ఎందుకు అంటే అది యాంటీ వైరల్ అండి. అద్భుతమైన వైరస్ ని కంట్రోల్ చేసే గుణం మామిడి టెంకలో ఉంది. అదే విధంగా నులిపురుగులు చనిపోతాయి, పొట్టలో అల్సర్స్ పోతాయి, గ్యాస్ తగ్గిపోతుంది. ఈ విధమైన గుణాలు మామిడి జీడిలో ఉన్నాయండి. మామిడి టెంక లోపల ఉన్న జీడిలో మరి ఒక అపోహ ఉంది కదా, జీడి నోటికి అంటకూడదు, తప్పండి. జీడి అంటే కాయ మీరు తెంపినప్పుడు అక్కడ కారే సొన, అది తగిలితే పుండు పట్టడానికి అవకాశం ఉంది. ఓకే, అంతే తప్ప జీడి కనుక మీరు ఎండబెట్టుకుని దాన్ని వాడుకుంటే దాని నుంచి ఆయిల్ కూడా తీస్తారండి. అవునవును, దాని మ్యాంగో సీడ్ ఆయిల్ చాలా కాస్ట్లీ. అవును, అనేక రకాలైన కాస్ట్లీ సోప్స్ లోని, పెర్ఫ్యూమ్స్ లోని, అదే విధంగా ఈ బ్యూటీ క్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ మామిడి జీడిలోంచి వచ్చే ఆయిల్ని కూడా వాడతారండి. కలరా వచ్చే టైంలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం రాగానే ఈ డయేరియా రాకుండా, కలరా కానీ అటువంటి అంటువ్యాధులు రాకుండా ఆ మామిడి జీడితోటి జావ పెట్టుకుని తాగుతారండి తప్పనిసరిగా ఆటవికులు అందరూ. ఒక 4 వారాల దాకా, వారానికి 2-3 సార్లు తాగుతారు. అప్పుడు ఏమవుతుందండి, ఇంటెస్టైన్ క్లీన్ అయిపోతుంది. ఓకే, క్లీన్ అయిపోయి లోపల ఏమవుతుంది, బాడీలో ఈ బ్యాక్టీరియా నుంచి తట్టుకునే శక్తి, వైరస్ నుంచి తట్టుకునే శక్తి ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటెస్టైన్స్లో డెవలప్ అయిపోతుంది. వాళ్ళని మనం ఆటవికులుగా చూస్తాం, చదువురాని వాళ్ళగా చూస్తాం, తెలివి తక్కువ వాళ్ళగా చూస్తాం. మరి మనం తెలివైన వాళ్ళమా, వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళు చేసి ప్రక్రియను బట్టి మనం తెలుసుకోవాలి. ఈ వీడియో చూసాక ఎవరో టెంకలను పడేరు ఇంకా. అలాగా అంత అద్భుతమైన ఇది ఉందండి. అలాగే మనం ఆవకాయని పట్టుకుంటాం, మ్యాంగో పికిల్ అంటారు. అవును, ఇప్పుడు ఏమన్నా మోడర్న్ సైన్స్లో ప్రిజర్వేటివ్ లేకుండా ఏదైనా మీరు తయారు చేయగలరా? చేయలేదు. ఎంత అద్భుతమైన ప్రక్రియ అండి అది. అవును, పచ్చడి అనేది, మ్యాంగో పికిల్ అనేది ప్రిజర్వేటివ్ వాడరు. అది అద్భుతమైన డైజెషన్కి పనిచేస్తుంది. కానీ ఇప్పుడు చాలా మంది మేధావులు ఈ ఆవకాయ తినకూడదు, అది ప్రిజర్వేటివ్, అది అనారోగ్యం అని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టుకునేది అంటున్నారు కదా. నెంబర్ 1 ప్రోబయోటిక్ అండి. ప్రోబయోటిక్ కింద ఉపయోగపడుతుంది. అది పులుస్తుంది కదా, పుల్లదనం ఉంది కదా, దానివల్ల విపరీతమైన సి విటమిన్ ఉంటుంది అందులో. కారం, ఆవాలు అనేది వాడటం వల్ల ఏమవుతుందంటే అద్భుతమైన యాంటీబయాటిక్ అండి. ఏది, కారం, ఆవాలు కూడా. నేను ఆవకాయ అభిమాని కాబట్టి ఎవరేం చెప్పినా నేను అయ్యేమి విన్నా. అదే, నేను కూడా అభిమానండి దానికి. అది సంవత్సరం అయినా కూడా మీరు ఈ రోజున పట్టినప్పుడు కాయ ఆ ముక్క ఎలా కరకరలాడుతుందో సంవత్సరం తర్వాత కూడా అలాగే ఉంటుందండి. మరి అది ఇవాళ మోడర్న్ ఫార్ములాలకి దాని ఫార్ములా అందుతుందండి. అదేవిధంగా ఈ కారము, ఆవాలు వేయడం వల్ల వేడి శరీరాలకు ఇబ్బంది లేకుండా మళ్ళీ అందులో మెంతులు కలుపుతారు. అవును, దాన్ని న్యూట్రల్ చేయడానికి. అవును, జీలకర్ర వేస్తారు దాన్ని న్యూట్రల్ చేయడానికి. అవును, అంటే మన పూర్వీకులు ఒక పచ్చడి పట్టేటప్పుడు కూడా ఎంత అద్భుతంగా ఆలోచించి దాన్ని చేశారు. ఒక శాస్త్రం, చాలా శాస్త్రం అది. అవును, అవునండి. దాన్ని ఎంతసేపు నీళ్ళలో ఉంచాలని, దాన్ని కడగాలని, ముచ్చికి కొయ్యాలని, దాన్ని పొడిగొడతో తొడవాలని, దాన్ని కట్ చేయడం. ఇంట్లో అందరూ కూడా ఆ రోజు అదే పని మీద ఉండండి. పూర్వం అంటే ఇన్ని రకాల ఆహార పదార్థాలు లేవు కాబట్టి మళ్ళీ దాన్ని చక్కగా జాడికి ఒక గుడ్డ కట్టడం, దాన్ని చక్కగా వాసన కట్టడం. ఇప్పుడు అంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నారు పికిల్స్ తీసుకెళ్లి. అవునండి, అది అంత మంచిదే అంటారా? అది అంటే ఇప్పుడు తోటలకు నీళ్లు పెట్టేస్తున్నాం కాబట్టి అండి, నిల్వ ఉండట్లేదని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నారండి. నిజం చెప్పాలంటే బయట వదిలేసినప్పుడే దాంట్లో కావాల్సిన బ్యాక్టీరియా అనేది తయారు. జాడీలో ఊరితేనే దాని రుచి కదా. అంతేనండి, జాడీలో ఊరాలి. మా డాక్టర్ గారు ఉండేవారండి, ఎంబీబీఎస్ డాక్టర్ గారే. జ్వరం వచ్చిందని ఆయన దగ్గరికి వెళ్తే పెద్దోళ్ళు అడిగేవారు, అన్నం పెట్టమంటారా అని. శుభ్రంగా ఆవకాయ అన్నం పెట్టవయా, తగ్గిపోతుందని ఊరే నవ్వివారు వీళ్ళందరూ. ఆవకాయ తినమంటున్నారు ఏంటని. అది చాలా మంచిదయ్యా ఆవకాయ అనేది. అజీర్తి చేయదు, ఆకలి పెంచుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఆకలి తగ్గుతుంది కాబట్టి ఆ గుణం తగ్గిపోతుంది. అంటే శుభ్రంగా ఆవకాయ అన్నం పెట్టండి అని ఊరే. మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు నోరు ఊరుతుంది, వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తినాలనిపిస్తుంది. అదే, అందుకు అన్ని రకాలైన గుణాలు మనం మ్యాంగోని అంటే మామిడి చెట్టుని మామిడి పండు కోసమే చూస్తామండి. అలా కాకుండా
అన్ని రకాలైన అద్భుతమైన గుణాలు ఉమ్, దాంట్లో ఉన్నాయండి. ఉమ్, అదే విధంగా పూత ఉంది, ఎక్కువగా ఉంది. ఉమ్, ఆ పూతని కింద రాలినప్పుడు మీరు ఏదైనా కింద ఒక బ్లాంకెట్ లాంటిది వేసుకుని ఆ పూతను కలెక్ట్ చేసుకుని ఉమ్, దాన్ని వడియాలు పట్టుకోవచ్చండి. ఉమ్, అదే విధంగా పప్పులో వేసుకోవచ్చు. ఉమ్, ఉమ్, ఉమ్. ఈ మామిడి కొత్తగా కాసిన కొత్తలో జీడి పిందులు అంటామండి మనం. అవునవును, చిన్న చిన్నవి పిందులు వస్తాయి, అవును. రాలిపోతాయి ఆ, కింద. రాలిపోతుంటాయి, అవును. అది ఉడుకు పిందులు అంటాం మనం. అవును. ఆ రాలిపోయిన ఎండబెట్టుకుని కనుక పౌడర్ చేసుకుని ఉమ్, మీరు పటిక బెల్లం కలుపుకుని పాలతోటి తీసుకుంటే ఉమ్, ఒక ఏదండి మన అందరూ కూడా ఇప్పుడు అశ్వగంధ అంటున్నారు కదా, అదే గుణాన్ని మామిడి పిండిస్తుంది. కాదు అంటే ఇప్పుడు మీరు ఆ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఆయుర్వేదం అనగానే అశ్వగంధ ఆ, కేవలం తిప్పతీగ. మ్యాన్ పవర్ కోసమే ఆయుర్వేదం వాడాలి, ఆ. వేరే రోగాలకు దాంట్లో మందులు లేనట్టు ఇవన్నీ ఏదో అనుకుంటా ఉంటారు. కానీ అవును. ఆయుర్వేదంలో ప్రతి మొక్కకి ఒక అద్భుతమైన ఔషధ గుణం ఉంది, ఉందండి. ప్రతి వ్యాధికి ఒక సొల్యూషన్ ఉంది. అవునండి. కాబట్టి కేవలం ఒక మ్యాన్ పవర్ కోసమే వాడాలి అనేది అయితే ఒక అపోహే. అపోహ అండి. ఉమ్. అలాగే మీరు చెప్పినట్టు ఏంటంటే అశ్వగంధే కాదు, ప్రతి మొక్కలోనూ అనేక అన్నిటికీ రకాలు ఉన్నాయండి. అంతకంటే గొప్పగా గొప్ప పనిచేసి గొప్ప అనేక పనిచేసేవి రకాలు ఉన్నాయి. ఉన్నాయండి. అవును. అది తెలియక ఏమనుకుంటారంటే అందరూ అశ్వగంధ ఉమ్, దాని వెనకాలే పడతారు. ఉమ్, ఆ అశ్వగంధ కూడా డైరెక్ట్గా తినకూడదండి, ఎవరికీ తెలియదు. ఉమ్, ఉమ్, దాన్ని ఆవు పాలతోటైనా తీసుకోవాలి, ఉమ్, అదర్వైజ్ ఆవు పాలు ఆవిరి మీద దాన్ని ఉడకబెట్టి ఎండబెట్టుకుని దాన్ని మందుగా వాడాలి. ఉమ్, ఉమ్, దాన్ని శుద్ధి చేయటం అంటారు, ప్యూరిఫికేషన్ అండి. ఉమ్, ఉమ్, ప్రతి మూలికని ప్యూరిఫై చేయాలి, లేకపోతే అందులో కూడా విషాలు ఉంటాయండి. ఉమ్, ఉమ్, ఆ విధంగా ప్యూరిఫై చేయాలి. ఉమ్, అలాగే పచ్చి మామిడికాయకు ఉండే గుణాలు కూడా డిఫరెంట్గా ఉంటాయండి. ఉమ్, ఉమ్, అనేక రకాలైన మినరల్స్ న్యూట్రియంట్స్ ఆ తొక్కలోని ఉమ్, ఆ పచ్చి మామిడికాయలోని ఉంటాయి. ఉమ్, అది తినొచ్చు. ఉమ్, అదేవిధంగా మామిడికాయ తినవలసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఉమ్, బాగా ఇష్టం మీకు, ఉమ్, ఒక రోజు ఒక 10 కాయలు తింటున్నారు, ఉమ్, కడుపులో బాధగా ఉంది, మంటగా ఉంది, ఉమ్, లేకపోతే ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఉమ్, దానికి విరుగుడు ఏంటంటేనండి పలచని మజ్జిగ, ఉమ్, కొద్దిగా ఉప్పు వేసుకుని ఉమ్, మీరు 10 మామిడి పళ్ళు తినండి, 20 తినండి, ఉమ్, ఒక గ్లాసు మజ్జిగ తాగండి, ఉమ్, దాంట్లో ఉన్న దుర్గుణాలు సైడ్ ఎఫెక్ట్లు అన్నీ పోయి ఉమ్. అద్భుతంగా మామిడి పండు జ్యూస్ అనేది మీకు అమృతంలో పనిచేస్తుందండి. మామూలుగా మీరు సినిమాల్లో వాటిలో సింబాలిక్గా ప్రెగ్నెన్సీ రాగానే మామిడికాయ తిన్నట్టు చూపిస్తారు. అసలు దాని ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి మామిడికాయ తినాలనే దానికి ఏమన్నా ఆయుర్వేదంలో అది ఏమన్నా చాలా వివరించబడింది? పెద్ద లింక్ అండి అది. అది ఒక ఎపిసోడ్ కింద మీరు చేద్దరు తప్పనిసరిగా. అదేవిధంగా ఇవాళ మోడర్న్ సైంటిస్టులు కూడా చెప్పేది ఏంటంటే అన్ని ఆహారాలు మానేసి ఓన్లీ మామిడి పండు కనుక 3 నుంచి 6 నెలలు తింటే లివర్ సిరోసిస్ కానీ హెపటైటిస్ కానీ క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది అనేది మోడర్న్ ఈ రీసెర్చ్లో కనుక్కున్నారండి. అంటే నీళ్ళు కూడా తాగకూడదు, దాహం అయితే మీరు మామిడి రసం తినాలంటే మామిడి పండు. ఆ విధంగా మామిడి పండు తప్ప రెండోది ఏం తినకుండా ఉంటే బాడీకి రిజునేషన్ అనేది మామిడి పండు కూడా ఇస్తుంది అనేది మోడర్న్ సైన్స్లో ఈ మధ్యన అంటే రీసెర్చ్ అండి. మామిడి పండు వేడి అనేది ఒక అపోహేనా? అపోహ అండి. చాలా మంది ఊర్లో అందుకోసం ఏం చేస్తారంటే దాన్ని తినే ముందర ఒక 10 నిమిషాల్లో నీళ్ళలో వేస్తారు. అవును. దాంట్లో ఉన్న హీట్ అంతా ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటున్నాను. అప్పుడు మీరు తినండి, అది వేడి చేయదు. అదేవిధంగా వేడి చేసింది అనుకుంటే నేనేం చెప్పాను, ఉప్పు మజ్జిగ తాగమన్నాను. పల్స్గా చేసుకోవాలి, చాలా పల్స్గా చేసుకుని అందులో ఉప్పు కలుపుని తాగితే మీకు ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండా మీరు ఎన్ని పళ్ళు తిన్నా ఏమి ఇబ్బంది ఉండదు. అంటే చిన్నప్పుడు మామిడి పళ్ళు ఎక్కువ తింటే గడ్డలు వస్తాయి అది అని చెప్పేవాళ్ళు. అదేనండి, వస్తాయండి, నిజంగానే వస్తాయి. వెయిట్ పెరుగుతారు, అద్భుతంగా మంచి రక్తం పడుతుంది, అనేక గుణాలండి, అనేక అద్భుతాలు. మామిడికి ఇప్పుడు ఇది ఈ ఎపిసోడ్ చూశాక ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మామిడి చెట్టు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మామిడికి విశేషం తెలుసు కాబట్టి ఇప్పటి నుంచి అవన్నీ వాడుకొని చక్కగా ఆరోగ్యంగా ఇది మామిడిని వాడుకుంటారు. అవునండి, చాలా బాగా చెప్పారు. నమస్కారం.